గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు డబ్బా టీవీ. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన జగ్గైపేటలోని రిలయన్స్ మాల్లో ఒక స్పెషల్ మిర్రర్ ఉందంట. ఈ మిర్రర్ స్పెషాలిటీ ఏంటంటే దానిలో ఎవరైతే చూసుకుంటారో వారికి వారి లైఫ్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కనపడతాయంట. ఈ మిర్రర్లో చూసుకోవడానికి చాలామంది వస్తున్నారు. ఈ మిర్రర్లో నేను కూడా చూసుకోవడానికి ట్రై చేస్తా. మీరు కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. చూస్తూనే ఉండండి మా డబ్బా టీవీ. ఏంటి వాళ్ళ న్యూస్? జగ్గైపేటలో కుక్కలు కొట్టుకుంటున్నాయా? ఇది ఒక న్యూస్ అయినా? ఇంకేంటి నెక్స్ట్? రిలయన్స్ మార్ట్లో అప్డేట్మైన మిర్రరా? అందులో చూసుకుంటే మన లోపాలు కనపడతాయా? అయితే అర్జెంట్గా వెళ్ళి చూసుకోవాలి. నాకు చాలా ఆసక్తిగా ఉంది. రోజు మనకి న్యూస్ పేపర్ చదవకపోతే నిద్రే పట్టదు. ఏంటి జగ్గైపేటలో సంచలమా? రిలయన్స్ మార్ట్లో అద్భుతమైన మిర్రర్ పెట్టారా? అందులో చూసుకుంటే మన లోపాలన్నీ కనిపిస్తాయా? మన రిలయన్స్ మార్టేగా, మన కాలేజ్ డేస్ అన్నీ అక్కడే గడిచాయే. సరే చూద్దాం మనలో ఏమైనా లోపాలు ఉన్నాయో. చెప్పరా ఏంటి? రిలయన్స్లో అద్భుతమైన మిర్రరా? అందులో చూసుకుంటే లోపాలు కనపడతాయా? అందం కూడా చూసుకోవచ్చా? సరే చూద్దాం ఈ అందగత్తెలో ఏ లోపాలు కనపడతాయో. సరే బాయ్, వెళ్తున్నా. వచ్చేసాం. ఇదేనా రిలయన్స్ మార్ట్? అద్దం బాగుంది, చాలా బాగుంది. మా అమ్మ చిన్నప్పటి నుంచి అందగత్తిని భలే బాగున్నాను అనేది. ఏంటి ఇక్కడ ఏదో మచ్చ కనపడుతుంది? ఏం లేదే, నా గ్లాసెస్ మీద కూడా ఏం లేదు. అమ్మో, నాకు భయం వేస్తుంది. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి నాకేమైందో. సరే ఎలా అయితే రిలయన్స్ మార్ట్కి వచ్చేసాం. ఇదే అనుకుంటా అద్భుతమైన మిర్రర్. భలే బాగుంది. అయ్యయ్యో, ఏంటి ఇక్కడ నా నోరంతా నల్లగా కనిపిస్తుంది? అయ్యయ్యో, పళ్ళు కూడా కనపట్లేదే. అయ్యో, నా పళ్ళ వరుస బాగుంటుందని ఇంట్లో అందరూ ఊకే మెచ్చుకుంటారే. అయ్య బాబోయ్, అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రిలయన్స్ వాడు భలే పెడతాడండి. ప్రతి ఒకేషన్కి తగ్గట్టుగా ఈసారి కూడా భలే పెట్టాడండి. ఏది అద్దం బాగుందా? ఏంటి నా పొట్ట పెరిగిపోయినట్టుంది? అమ్మో ఏంటిది? ఓరి ఇంతమంది ఉన్నారు, అద్దం మీద మరకెవరు తొడవలేదేంటి? ఏంటో ఇది, పేర్లే అనుకున్నా. ఇదేంటి నా గుండె మీద మరకుంది? అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఫైనలీ మనమేనండి ఇక్కడ డాక్టర్ యోగి. నా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. అదేంటంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ చేశా. ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేశా. లాక్డౌన్ టైంలో డాక్టర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందని ఎంబీబీఎస్ చదవాలనుకుంటే మళ్ళీ ఇంటర్ నుండి రావాలన్నారు. అదంతా మన వల్ల కాదని ఆర్ఎంపీ అయిపోయా. ఆర్ఎంపీ అయితే అయ్యాలే కానండి, పేషెంట్స్ ఎవ్వరూ రాని గట్టిగా పిండుదాం. మన మెడికల్ క్యాంప్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చానండోయ్. అందరూ బాగానే ఉన్నారు. డాక్టర్ గారు ఎవరండి మీరు? ఏమైంది మీకు? నా కళ్ళల్లో ఏదో అయిందండి, మంటలు వస్తున్నాయి, నొప్పి వస్తుంది. నాకేమైందో చూడండి. అసలు ఏమైందండి మీకు? అక్కడ రిలయన్స్ మార్ట్లో ఏదో అద్భుతమైన మిర్రర్ అంటండి. అందులో చూసుకున్న కాడి నుంచి కళ్ళల్లో మచ్చలు వచ్చాయండి, నొప్పి వస్తుంది నాకు. రిలయన్స్లో మిర్రరా? అవునండి. సరే అండి, కళ్ళజోడు తీయండి, మాకేం కనపడింది? లైట్ వేసి చూడండి. అంతా బాగానే ఉందంటే డబ్బులు రావు. సరే ఏదో ఒకటి చెప్దాం. ఏం లేదండి, నేను ఒక ఐ డ్రాప్ రాసిస్తున్నాను. రోజుకి 2 సార్లు వాడి చూడండి. మన పక్కన ఉన్న మెడికల్ షాప్లో నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాను. తగ్గిపోద్దా అండి? తగ్గిపోయింది. డిస్కౌంట్ మీకా అండి? కాదండి, మీకు. డాక్టర్ గారండి. ఎవరండి మీరు? ఏమైంది మీకు? అది మొన్న రిలయన్స్ మార్ట్లో అద్భుతమైన మిర్రర్ పెట్టారంటండి. అందులో చూసుకుంటే మన లోపాలన్నీ కనిపిస్తాయంటండి. మీరు కూడా వెళ్ళారా రిలయన్స్కి? వెళ్ళానండి. నాకేమో నోరంతా నల్లగా మసాలా కనిపించిందండి. మాస్క్ తీయండి, మాకేం కనపడిద్ది? బ్రష్ చేయరా మీరు? అసలు ఎన్నాళ్ళు అవుతుంది? చేశానండి, పొద్దున చేశానండి, సాయంత్రం కూడా చేసే వచ్చానండి. మరేంటి స్మెల్ వస్తుంది? బహుశా పేస్ట్ సరిపోలేదనుకుంటండి. పేస్టా? సర్లే, మీకు మంచి పేస్టు, టూత్ బ్రష్, మౌత్ ఫ్రెషర్ కూడా రాసిస్తున్నాను. రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి. తగ్గిపోద్దా అండి? తగ్గిపోయింది. మన పక్కన ఉన్న మెడికల్ షాప్లో తీసుకో. సరేనండి. ఎవరు కనిపెట్టాడో కానీ అర్థం, పేషెంట్స్ మీద పేషెంట్స్ వస్తున్నారు. సర్లే, అంతా మన మంచికేలే.
యోగ్యత హాస్పిటల్స్. ఇదేదో మనకి సెట్ అయ్యేటట్టే ఉంది. డాక్టర్ గారు, ఎవరండి మీరు? ఏమైంది మీకు? మా ఫ్రెండ్ రిలయన్స్లో అద్భుతమైన మిర్రర్ పెట్టాడంటే అందం చూసుకోవచ్చని వెళ్ళానండి. నాకేదో గుండెలో ఏదో మరకుందండి, టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. ట్రీట్మెంటా? ఇప్పుడు దొరికింది సరైన క్యాండిడేట్. ఈవిడ దగ్గర గట్టిగా లాగుదాం. ఫస్ట్ పల్స్ చెక్ చేద్దాం. చెక్ చేయండి. పల్స్ బాగానే ఉంది. బీపీ చెక్ చేద్దాం. చెక్ చేయండి. చెక్ చేయండి. చెక్ చేస్తున్నా కానండి, ఎందుకు కంగారు పడతారు? బాగానే ఉందా? బాగానే ఉంది. టెస్టులు పడతాయి మరి. ఈసీజీ, ఎక్స్రే కూడా రాస్తారా? ఎక్స్రే కూడా రాస్తున్నాను, XYZ కూడా రాస్తున్నా. సిటీ స్కానింగ్, యాంజియోగ్రామ్స్ రాస్తారా? యాంజియోగ్రామ్సా? ఈవిడేంటి మనకు తెలియని కూడా చెప్తుంది. యాంజియోగ్రామ్స్ కిలోగ్రామ్ కూడా రాసిస్తా. రాయండి. మన పక్కనున్న జిరాక్స్ షాప్లో జిరాక్స్ తీపిచ్చుకో. జిరాక్సా? అదేనండి, స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీపిచ్చుకోండి. సరేనండి. హలో, ఏమండి? లగేజ్ అంతా ప్యాక్ చేసి ఉంచండి. అసలే వాళ్ళ కలెక్షన్స్ బాగా దొరికాయి. మన కన్నాళ్ళు ఇక్కడే ఉంటే మన పేకెంట్ ప్రూవ్ అయ్యి మనల్ని కొట్టడానికి వస్తారు. సరే అండి, ఇక్కడ ఈ ఊర్లో అయిపోయింది పని. వేరే ఊర్లో పెట్టుకోవాలి సెటప్. లేదంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్స్ నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వస్తారు. బాయ్. వారం రోజులైంది. డాక్టర్ గారు ఐ డ్రాప్స్ వాడమన్నారు. తగ్గిందో లేదో డౌట్గా ఉంది. అసలు చూసుకుందాం. ఏంటి ఇంకా మచ్చలు పోలేదు? అమ్మో భయం వేస్తుంది. అమ్మో ఏంటి ఇంకా పోలేదు? డాక్టర్ గారు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయా లేదా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరే, ఎలా అయితే డాక్టర్ గారు చెప్పిన వారం రోజులు అయిపోయాయి. అయ్యయ్యో, ఏంటి ఇంకా నా మచ్చలు ఏం పోలేదు? అయ్యయ్యో, పళ్ళు కూడా పాడైపోయాయి. అయ్యో, అచ్చం మసిబొగ్గులా తయారైపోయాయి. అయ్యయ్యో, డాక్టర్ కూడా తెలియని పెద్ద రోగం వచ్చినట్టుంది నాకు. వారం రోజులు అయిపోయింది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడినా కానీ తగ్గిందో లేదో అద్దంలోకి వెళ్ళి చూసుకుంటా. ఏంటి మరకింకా పోలేదు? ఇన్ని స్కానింగ్లు తీయించుకున్నా పోలేదేంటి? ఏమైందో నాకు? ఏంటి చెల్లై కంగారు పడుతున్నారేంటి? మా ఫ్రెండ్ రిలయన్స్లో అద్భుతమైన మిర్రర్ పెట్టాడంటే అందం చూసుకోవచ్చని వెళ్ళానండి. నా గుండెలో ఏదో మరకుందండి. అయ్యయ్యో, మీకు కూడా అలానే అయిందా అండి? మీరు కూడానా అండి? అవునండి, నాకేమో నోరంతా నల్లగా మసలాగా కనిపించిందండి. మీరు కూడానా అండి? అవునండి, నా కళ్ళు బాగోలేదండి, నిద్రలేదు సరిగా. మనం ఇలా కాదు కానండి, మన ముగ్గురం కలిసి అద్దం కనిపెట్టిన రోడ్ దగ్గరికి వెళ్దామండి. రిలయన్స్లో అద్దం పెట్టాం. అద్దం రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ మన దగ్గరికి ఇంకా ఎవరు రావట్లేదేంటి? చెల్లై, ఆ రిలయన్స్ వాడు అది రాసి ఇచ్చింది అదే అనుకుంటా చెల్లై. సరే పదండి, అక్కడ ఎవరో మనిషి ఉన్నాడు, అతనితో మాట్లాడదాం పదండి. ఏమండి, అక్కడ రిలయన్స్లో అద్భుతమైన మిర్రర్ పెట్టింది మీరేనా అండి? నేనే అండి అద్దం పెట్టింది. అయ్యో, ఎంత పని చేశారండి. ఏమైందండి? అక్కడ అద్దంలో చూసుకున్న దగ్గర నుండి నా గుండెలో ఏదో మరకుందండి. నీకేమైందండి? నా కళ్ళు బాగోలేదండి, నిద్ర లేదు సరిగా అద్దం వల్ల. నీకేమైందండి? నాకేమో నోరంతా నల్లగా మసలాగా కనిపించిందండి. అయ్యయ్యో, పళ్ళు కూడా అరిగిపోయినట్లున్నాయే. మరి చూడండి ఎలాంటి పని చేశారో మీరు. ఇంతకీ మరి డాక్టర్ గారిని కలిశారా? కలిసాం. ఆయన ఐ డ్రాప్స్ వాడారు, నేను స్కానింగ్లు తీయించుకున్న, అయినా తగ్గలేదండి. అయ్యో, మీరు ఇంత ఆవేశపడద్దు. మీరు నెమ్మదిగా ఉంటానంటే మీకు ఒక విషయం చెప్తాను. వింటానంటేనే చెప్తాను. చెప్పండి. వింటారుగా? వింటాం, తప్పదుగా. సరే, మీరు ఇన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు కాబట్టి నేను ఒక చిన్న ట్రీట్మెంట్ చేస్తాను. చేయించుకుంటారా? ట్రీట్మెంటా? చెప్పండి. చెప్పండి, తప్పదు. ఫ్రీ ట్రీట్మెంటే. ఏ సిస్టర్, ఫ్రీ అంటే సిస్టర్ ఇలా కళ్ళు ఫ్రీ అంటే మా ఎగ్జైట్మెంట్గా ఉంటాయి. సరే, నేను చెప్పిన ట్రీట్మెంట్ చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది. వింటానంటే చేస్తానంటే ఆ ట్రీట్మెంట్ ఏంటో చెప్తా. సరే, మీ ముగ్గురికి ఒక పుస్తకాన్ని ఇస్తాను. దాన్ని ఉదయం సాయంత్రం చదివి నా దగ్గరికి రావాలి. ఎందుకు ఏంటి అని మాత్రం అడగవద్దు. పుస్తకమా? ఉదయం ఒక పేజీ, సాయంత్రం ఒక పేజీయా అండి? 30 రోజులు. సరేనా? చదువుతా అంటేనే ఇస్తాను. చదువుతాం. ఇదిగో నీ పుస్తకం. ఇదిగో నీ పుస్తకం. ఇదిగో నీ పుస్తకం. 30 రోజుల తర్వాత కలుసుకుందాం, సరేనా? ఉదయం ఒక పేజీ, సాయంత్రం ఒక పేజీ చదవండి. సరే అండి. సరే సిస్టర్స్, 4 రోజుల తర్వాత కలుద్దాం. 30 రోజులైన తర్వాత మరలా
మరి ఆ పుస్తకం ఇచ్చినటువంటి వ్యక్తిని కలిసినటువంటి సందర్భం. నెల రోజులు ఇట్లే గడిచిపోయాయి. సరే కానీ మన దగ్గరికి వచ్చిన 3 క్యాండిడేట్స్ బైబిల్ చదివారో లేదో. చెల్లై, నాకు ఈ నెల రోజులు ప్రశాంతంగా నిద్రపోయాను. నీకు కూడా బాగానే ఉన్నట్టుందిగా అండి. అవునండి, చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అలాగే ఉందండి. అవునండి, మనం ఇలా కాదు, మనము వెళ్ళి పాస్టర్ గారిని కలుద్దాం పదండి. సరే పదండి. హోయ్, వచ్చేసినట్లున్నారుగా. వచ్చేసాం. నేను ఇచ్చిన పుస్తకం పనిచేసిందా? పనిచేసింది. చదివారా? చదివాం. నేను ఇచ్చిన పుస్తకం పనిచేసిందా మరి? బాగానే పనిచేసిందండి. నీకేమైంది? నీకెలా ఉంది? నాకు ఈ నెల రోజులు ప్రశాంతంగా నిద్రపోయానండి. నీకెలా ఉంది? నాకేమో అందరితో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడితే మనసుకి ఎంత కుదుటగా ఉందండి. నీకు అలాగే ఉందా? నాకైతే చాలా ఆప్యాయంగా అందరితో చాలా మంచిగా మాట్లాడగలుగుతున్నానండి. మరి ఇప్పుడే వెళ్ళి అద్దంలో చూసుకుంటారా? చూసుకుంటామండి. ఈ నా ముఖం నాకు తిరిగి వచ్చేసింది. మళ్ళీ మా అమ్మ ఇంట్లో అందగత్తిని అనిద్ది. అయ్యయ్యో, నా పళ్ళన్నీ మళ్ళీ నాకు మంచిగా వచ్చేసాయిలే. అయ్యో, ఇంకా నన్ను అందగద్దని అంటారులే. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా గుండె మీద మరకేం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. Hello and welcome to the WVBS online ఇన్ని Bible ట్రీట్మెంట్లు School. చేసినా తగ్గలేదు, ఇన్ని స్కానింగ్లు తీపించుకున్నా తగ్గలేదు. మీకు ఎలా తగ్గిందండి? నేను చేసింది ఏమీ లేదు. అసలు మీకేమీ కాలేదు. నీ కళ్ళు మంచివే, నీ నోరు మంచిదే, నీ హృదయం కూడా మంచిదే. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నీ కళ్ళు మంచివే కానీ నువ్వు చూసే చూపు మంచిది కాదు. నీ నోరు మంచిదే కానీ నువ్వు మాట్లాడే మాటలు మంచివి కావు. నీ హృదయం మంచిదే కానీ నువ్వు ఆలోచించే తలంపులు మంచివి కావు. అర్థం కాలేదండి, కొద్దిగా వివరిస్తారా? సరే, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. నీ కళ్ళు మంచివే కానీ నువ్వు చూసే చూపులు మంచివి కావు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూస్తావు. ఎదుటి వాళ్ళలో లోపాలు వెతుకుతూ ఉంటావు. ఇక నీ విషయానికి వస్తే, నీ నోరు చాలా మంచిది. నీ నోట్లో ఏ ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతావు. తిడుతూ ఉంటావు. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటావు.